హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్దాం. మీరు మీ వొకాబులరీ నోట్బుక్తో రెడీగా ఉండాలి. మనం చూస్తున్నాము ఏప్రిల్ 15th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఉన్నాము. అందులో ఫస్ట్ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఫ్లీటింగ్ అనే వర్డ్ వచ్చింది. డైరెక్ట్గా చెప్పేస్తాను, టైం వేస్ట్ చేయకుండా. ఫ్లీటింగ్ అంటే తాత్కాలికమైన, టెంపరరీ అని రాసుకోండి. దీనికి ఒక సినోనిమ్ కూడా చెప్తాను, రాసుకోండి. ట్రాన్సియంట్ అంటాం, అంటే విచ్ ఈస్ టెంపరరీ. ఫ్రేజల్ వర్బ్ వచ్చింది. ఏంటి ఫ్రేజల్ వర్బ్ ఈరోజు అంటే వెయ్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్ వచ్చింది. వెయ్ ఆన్ అంటే నార్మల్గా చెప్పాలంటే ఇబ్బంది పెట్టడం, ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పాలంటే సప్రెస్ చేయడం, అణచివేయడం అంటాను చూసారా, అలా అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తే బాగా అర్థమవుతుందని నాకు తెలుసు, కాబట్టి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫ్లీటింగ్తో ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఫ్లీటింగ్తో ఎగ్జాంపుల్ చెప్తాను. దిస్ మెడిసిన్ ఈజ్ ఏ ఫ్లీటింగ్ రిలీఫ్ టు మై పెయిన్. ఈ మెడిసిన్ నాకు టెంపరీగా తగ్గించింది నొప్పి, పెర్మనెంట్గా అయితే కాదు. వెయ్యి ఆన్కు ఎగ్జాంపుల్ చెప్పిన, వెయ్యి ఆన్ అంటే ఏమన్నాను? సప్రెస్. ఓకే. లేజినెస్ కెన్ వెయ్ ఆన్ యువర్ ప్రిపరేషన్. లేజినెస్ కెన్ వెయ్ ఆన్ యువర్ ప్రిపరేషన్. మార్జినల్ అంటే చాలా తక్కువ, వెరీ లెస్. ఈజ్ గెట్టింగ్ ఏ మార్జినల్ శాలరీ అను. పేస్ అంటే స్పీడ్. వెన్ యు ఆర్ టీచింగ్ యూ షుడ్ మెయింటైన్ ఏ మోడరేట్ పేస్. పేస్ అంటే ఏంటి? స్పీడ్. సో నేను ఎగ్జాంపుల్ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు బాగా అర్థమవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫోర్కాస్ట్ అనే వర్డ్ పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు. ఫోర్కాస్ట్ చేయడం అంటే ప్రెడిక్ట్ చేయడం, జరగబోయేదాన్ని ఊహించడం. బట్ ఇక్కడ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. హ్యాడ్ వచ్చింది కదా, హ్యాడ్ తర్వాత జనరల్గా V3, గ్రామర్ ప్రకారం హ్యాడ్ తర్వాత V3 రావాలి కదా, అంటే ఫోర్కాస్టెడ్ రావాలి కదా. ఇక్కడ ఫోర్కాస్ట్ ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఫోర్కాస్ట్కి వెర్బల్ ఫార్మ్స్ ఫోర్కాస్ట్, ఫోర్కాస్ట్, ఫోర్కాస్ట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఫోర్కాస్ట్కి వెర్బల్ ఫార్మ్స్ చెప్పాను, ఫోర్కాస్ట్, ఫోర్కాస్ట్, ఫోర్కాస్ట్. మరి టెలికాస్ట్కి వెర్బల్ ఫామ్ ఏంటి? బ్రాడ్కాస్ట్కి వెర్బల్ ఫామ్ ఏంటి? ఇది మీరు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. వాట్ ఆర్ ద వెర్బల్ ఫార్మ్స్ ఆఫ్ టెలికాస్ట్ అండ్ బ్రాడ్కాస్ట్? ఫోర్కాస్ట్ అయితే చెప్పాను కదా, ఫోర్కాస్టే. టెలికాస్ట్కి బ్రాడ్కాస్ట్కి వెర్బల్ ఫార్మ్స్ మీరు మెసేజ్ చేయండి కమెంట్ సెక్షన్లో. అలార్మింగ్ అంటే షాకింగ్ అనే ఆశ్చర్యాన్ని కలిగించే. ఇట్ ఈస్ అలార్మింగ్ టు సీ ద ఇంక్రీజింగ్ టెంపరేచర్. ఇట్ ఈస్ అలార్మింగ్ టు సీ హిస్ బ్యాడ్ బిహేవియర్ ఎస్టర్డే. అలార్మింగ్ అంటే షాకింగ్. పెరిషబుల్, పెరిష్ అయిపోవడం అంటే అంతం అయిపోవడం, అంతరించిపోవడం. పెరిషబుల్ అంటే ఇది కూడా టెంపరరీ అనే రాయండి. స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఫ్లీటింగ్ అన్నాడే అదే అనమాట. సో తాత్కాలికంగా, దీని లైఫ్ స్పాన్ తక్కువ, దీని డ్యూరబిలిటీ తక్కువ, కాబట్టి పెరిషబుల్ అంటే టెంపరరీ అని రాయండి. ఎంట్రెంచ్డ్ అంటే లోతుగా పాతుకుపోయిన. ఎంట్రెంచ్డ్ అంటే రాయండి డీప్లీ రూటెడ్. ఎంట్రెంచ్డ్ అంటే రాయండి అమ్మ డీప్లీ రూటెడ్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అన్ఫార్చునేట్లీ ఇన్ అవర్ కంట్రీ టుడే ద కరప్షన్ ఈస్ ఎంట్రెంచ్డ్. లోతుగా పాతుకుపోయింది, ఎంట్రెంచ్డ్. ఓకేనా? వోపింగ్ అంటే చాలా ఎక్కువ, లార్జ్. వోపింగ్ అంటే లార్జ్, చాలా ఎక్కువ. 22 months అంటే ఎక్కువే కదా. నెక్స్ట్, ఎల్యూజివ్ చాలా మంచి వర్డ్, డిఫికల్ట్ అని రాయండి. ఎల్యూజివ్ అంటే డిఫికల్ట్. డిఫికల్ట్ టు క్యాచ్ అని రాయండి, దాన్ని పట్టుకోవడం కష్టం. డిఫికల్ట్ టు ఫైండ్ అని కూడా రాయండి. ఎగ్జాంపుల్ చెప్పనా? ఐ ఫౌండ్ ఎల్యూజివ్ టు అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. ఇట్ వాజ్ ఎల్యూజివ్ టు అండర్స్టాండ్. సో ఎల్యూజివ్ అంటే డిఫికల్ట్ అని రాయండి. టాంటలైజింగ్లీ అంటే ఆకర్షణీయంగా, అట్రాక్టివ్లీ అని రాయండి. టాంటలైజింగ్లీ, అట్రాక్టివ్లీ. స్క్రీన్ షాట్ తీకండి కంపల్సరీగా. మీరు కూర్చున్న ఒక బుక్లో, మహా అయితే ఈ వీడియో 10 minutes కూడా ఉండదు. నేను చేస్తున్న వొకాబులరీ వీడియో మ్యాక్సిమం ఏదైనా కూడా 10 minutes దాటకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే లెందీ వీడియోస్ చూడబుద్ధి కావు, బోరు ఫీల్ అవుతాం, నాకు తెలుసు. అందుకే కొంచెం 10 minutes దాటకుండా చూసుకుంటున్నాను. ఆ 10 నిమిషాలైనా కూడా మీరు బుక్ ఓపెన్ చేసి పెన్తో రాసుకోవాలి, వీడియో పాజ్ చేసుకుని, అప్పుడు గుర్తుంటుంది. అంతేకాని స్క్రీన్ షాట్స్ తీస్తే ఏం యూజ్ లేదు. తర్వాత రాద్దాం అనుకుంటాము కానీ రాసుకోవడానికి టైం ఉండదు మనకి. అట్రాక్టివ్లీ అంటే టాంటలైజింగ్లీ. ఓకేనా? రీ అంటే మళ్ళీ.
సర్జ్ అంటే పైకి రావడం. సో రిసర్జెన్స్ అంటే రైజ్ అగైన్. కింద పడిపోయిన తర్వాత మళ్ళీ పైకి లేస్తామే, దాన్ని రిసర్జెన్స్ అంటాము. దీనికి ఒక మంచి సినోనిమ్ చెప్పన, రిసిలియంట్ అని కూడా అనొచ్చు. రిసిలియంట్ అన్న, రిసర్జెన్స్ అన్న, రైజింగ్ అగెయిన్. రైజింగ్ అగెయిన్. ఓకేనా? ఇక స్ట్రైఫ్ అంటే గొడవ, డిస్ప్యూట్. స్ట్రైఫ్ అంటే డిస్ప్యూట్, గొడవ. దీనికి నేను ఒక రెండు మూడు వొకాబులరీ చెప్పాలంటే టజిల్ అనే వొకాబులరీ చెప్పొచ్చు. టజిల్ అనే వొకాబులరీ గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ తెలుసు స్పైక్ అంటే ఇంక్రీజ్. నేను చెప్పేది ఏముందమ్మా? స్పైక్ అంటే ఏంటి? ఇంక్రీజ్. దీన్ని మనం సర్జ్ అని కూడా అనొచ్చు. అప్ టిక్ అని పేరుతో కూడా పిలుస్తాము. అప్ టిక్ అనే పేరుతో కూడా పిలుస్తాము. యాక్చువల్గా తర్వాత సెకండ్ ఆర్టికల్లో కూడా కొన్ని వొకాబులరీ ఉన్నాయి. బట్ నేను ఇక్కడితో ఈ వొకాబులరీకి ఫుల్ స్టాప్ పెడుతున్నాను. నేను ఈరోజు చెప్పిన వొకాబులరీ అర్థమయ్యా? రన్నింగ్ నోట్స్ రాసుకున్నారా? సో నేను ఈరోజు మీకు ఎప్పటిలాగే టాస్క్ ఇస్తాను. ఒక 3 వొకాబులరీ సెలెక్ట్ చేస్తాను. వాటితో ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్‌ని తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఫస్ట్ వన్, ఫ్లీటింగ్‌తో ఒక మంచి ఎగ్జాంపుల్ రాయండి. ఫ్లీటింగ్ అంటే ఏమన్నాను? టెంపరరీ. అలాగే సెకండ్ వొకాబులరీ వెయ్ ఆన్‌తో ఎగ్జాంపుల్ రాయండి. వెయ్ ఆన్ అంటే ఏమన్నాను? సప్రెస్ చేయడం, బరువుగా మారడం. ఓకేనా? సప్రెస్ చేయడం, బరువుగా మారడం. తర్వాత ఎల్యూజివ్‌తో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేయండి. ఎల్యూజివ్‌తో మంచి ఎగ్జాంపుల్ తయారు చేయండి. ఎల్యూజివ్ అంటే ఏమన్నాను? డిఫికల్ట్ టు ఫైండ్. వీటితో మంచి మంచి ఎగ్జాంపుల్స్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో ఇమ్మీడియేట్‌గా మెసేజ్ చేయండి. దాంతో పాటు ఇంకో క్వెషన్ అడిగాను గుర్తుందా? ఫోర్‌కాస్ట్‌కి వెర్బల్ ఫార్మ్స్ చెప్పాను. మరి టెలికాస్ట్‌కి, బ్రాడ్‌కాస్ట్‌కి వెర్బల్ ఫార్మ్స్ ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకొని అది కూడా కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ అయితే ఫాస్ట్‌గా చేయండి.